ప్రస్తుతం బీఆర్ఎస్ నిస్సహాయ స్థితిలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒంటి కాలిపై లేచినట్టుగా కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్వలేరు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలిసిందే. లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లక ముందు కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీకి తానే ప్రత్యామ్నాయం అనే దాకా ఆయన ఆలోచనలు సాగాయి. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆప్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఇండియా కూటమి నేతలు కూడా కేజ్రీవాల్ ను పట్టించుకోవడం లేదు. ఇకపై మహా అయితే భారతీయ జనతా పార్టీ విజయానికి హర్యానాలో సహకరించినట్టుగా మున్ముందు జరిగే ఎన్నికల్లో కూడా అదే పాత్ర పోషించవచ్చు. కళ్ళెదురుగా కేజ్రీవాల్ అనుభవాన్ని చూస్తూ కూడా కేసీఆర్ అండ్ కో తల ఎగరేస్తారని భావించలేం. చంద్రబాబు రేవంత్ రెడ్డికి ముడిపెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకోవడం వేరు. కేంద్ర పెద్దలు మోదీ శాలతో పెట్టుకొని మనుగడ సాగించడం వేరు. కేసీఆర్ మీదనే సిబిఐ విచారణ జరిపిస్తారా అని హైదరాబాద్ లో కూర్చొని విమర్శలు చేసినా గింజుకున్న ప్రయోజనం ఉండదు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యే వరకు కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో కేసీఆర్ కంటే బలమైన నాయకుడు. పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించారు. ఆయన బాటలోనే కేసీఆర్ కూడా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించాలనుకున్నారు. చివరకు సొంత రాష్ట్రంలోనే చతికిల పడ్డారు. కేజ్రీవాల్ కూడా ఇదే అనుభవం ఎదురైంది. పుట్టిల్లు ఢిల్లీలోనే ఆప్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కేజ్రీవాల్ ఉద్యోగం పోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ అంతర్గత సంభాషణల్లో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ జరిపిన దర్యాప్తు నివేదిక ఆధారంగా చంద్రబాబును జైల్లో పెట్టారు. దీంతో చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. కేజ్రీవాల్ ను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి. చంద్రబాబు విషయంలో జరిగినట్టుగా కేజ్రీవాల్ కు సానుభూతి లభించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఆయన విశ్వసనీయత సన్నగిల్లలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేష్టల కారణంగా మోదీ ప్రతిష్ట జాతీయంగా అంతర్జాతీయంగా మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అండ్ కో కేంద్ర పెద్దలను ధిక్కరించజాలరు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ఇప్పుడు బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉంది. ప్రస్తుతానికి వారి టర్మ్స్ కు లోబడి నడుచుకోవాల్సిన పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అది తెలుసుకున్నందువల్లే ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మధ్యలో కొన్నాళ్లు అధికారం కోల్పోయినా మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబును వివిధ సందర్భాలలో ఈసడించుకున్న కేసీఆర్ ప్రస్తుత గడ్డు పరిస్థితుల్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమేసిన ఘనుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో వెనకడుగు వేయడం, తగ్గి ఉండడం తెలుసు కనుకనే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగలిగారు. 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాగలరా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. నిజానికి 6 నెలల క్రితం భారత రాష్ట్ర సమితి పుంజుకుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని బీఆర్ఎస్ నేతలు బలంగా నమ్మారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఎన్నికల వైతరణిని కేసీఆర్ సునాయాసంగా దాటాలంటే మధ్యలో ఎన్నో గండాలను అధిగమించాల్సి ఉంటుంది. కాళేశ్వరం కేసులో విచారణ జరపబోతున్న సిబిఐ వచ్చే ఎన్నికల నాటికి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించి వదిలేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు. కేంద్ర పెద్దలు అంత ఉదారంగా వ్యవహరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. కీలెరిగి వాత పెట్టినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం అంశాన్ని తెర మీదకి తెచ్చారు. నిజానికి ఈ అంశం అటకెక్కినట్టే అని ఇప్పటి వరకు అందరూ భావించారు. ఏకంగా సిబిఐ విచారణను రేవంత్ రెడ్డి కోరతారని చాలా మంది ఊహించలేదు. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణ ప్రారంభమవడంలో జాప్యం జరిగే కొద్దీ స్థానికంగా బీజేపీపై ఒత్తిడి పెరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోదీ కలిసి కుట్ర పన్నారన్నది నిజమే అనుకుందాం. ఇలాంటి రాజకీయాలు కేసీఆర్ కు కొత్త కాదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి జగన్మోహన్ రెడ్డితో కలిసి కుట్ర చేశారు కదా.
ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు 3 ఏళ్లకు పైగా వ్యవధి ఉన్నందున సిబిఐ విచారణ ఎలా ఉండబోతుందన్నదే కీలకం. బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య అవగాహన నిజంగానే ఉందనే అనుకుందాం. అదే నిజమైతే ప్రస్తుత సంకటం నుంచి కేసీఆర్ తప్పించుకోలేరని చెప్పవచ్చు. కాంగ్రెస్ బీజేపీ ఆటలో కేసీఆర్ పావుగా మారతారని ఎవరైనా ఊహించగలరా? ప్రస్తుతానికి రాజకీయ ఎత్తుగడల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే పై చేయింది. ఇకపై బీజేపీ బీఆర్ఎస్ లలో ఎవరిది పై చేయి కాబోతుందన్నది తేలాలంటే వేచి ఉండాల్సిందే. నిన్నటి దాకా బీఆర్ఎస్ ను విమర్శించినా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసినట్టు ప్రచారం చేసిన వాళ్ళు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఎందుకనో ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ జరపడం అంటే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడమేనని గుండ్రని బల్లల చుట్టూ కూర్చొని చర్చలు చేయడం లేదు కూడా.